రామాయణం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? వేల సంవత్సరాల క్రితం భారతదేశంలోని పవిత్రమైన అరణ్యాలలో ఒక మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ మహర్షి పేరు వాల్మీకి. లోకాన్ని గమనిస్తూ, మనుషుల జీవన విధానాన్ని చూస్తూ ఒక ప్రశ్న అతని హృదయంలో మళ్ళీ మళ్ళీ వినిపించేది. ఈ లోకంలో సత్యాన్ని ఎప్పుడూ కాపాడేవాడు ఎవరు? ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టనివాడు ఎవరు? ప్రజల కోసం తనను తాను అర్పించే ఆదర్శ పురుషుడు ఎవరు? ధైర్యం ఉన్నవాడు, కరుణ గలవాడు, సత్యానికి అంకితమైనవాడు, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టనివాడు. అలాంటి మనిషి ఈ లోకంలో ఉన్నాడా? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని అడిగాడు. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో అన్నాడు, అలాంటి ఆదర్శ పురుషుడు ఉన్నాడు. సూర్యవంశంలో జన్మించినవాడు, అయోధ్య రాజకుమారుడు, రఘుకుల తిలకుడు. అతని పేరు శ్రీ రామచంద్రుడు. ఆ మహానుభావుడి జీవగాథే ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాకావ్యం. ఆ మహాకావ్యం రామాయణం. ఇక్కడ నుంచే ఆ మహాగాథ ప్రారంభమవుతుంది.